హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంజు పాప అమర్తో, డాడ్ నిజానికి రన్నింగ్ మాత్రమే కాదు మిగతా అన్ని కాంపిటీషన్స్లో కూడా నేనే ఫస్ట్ రావాలని అనుకున్నాను, కానీ మిగతా వాళ్ళకు అవకాశం ఇద్దామని ఆగిపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది. అంజు పాప, ఇక నువ్వు నీ బిల్డప్ పాపు, డాడీకి నీ గురించి తెలుసులే అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆకాష్, డాడ్ కాసేపట్లో చెస్ కాంపిటీషన్ మొదలవబోతుంది కదా, మీరుంటే మాకు ధైర్యంగా ఉంటుంది డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, లేదు ఆకాష్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలని చెప్పి రాతుడిని తీసుకుని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో బాగి పిల్లలు డిసప్పాయింట్ అవ్వడం గమనించి అమర్ని పిలవడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏవండి అంటూ అలా బాగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే వెనకాలే ఆరు కూడా వస్తూ ఉంటుంది. ఇక అలా అమర్ దగ్గరికి వచ్చి ఆయాసపడుతూ ఉంటే, ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చావని అమర్ అడుగుతాడు. మీతో మాట్లాడడానికి అని బాగి అంటూ ఉంటుంది. మీరు వచ్చినప్పుడు పిల్లల కళ్ళలో సంతోషం, వెళ్ళిపోతున్నప్పుడు బాధ, ఇవన్నీ మీకు అర్థం కావట్లేదా, లేదంటే అర్థమైనా కూడా అర్థం కానట్టుగా నటిస్తున్నారా? మీరుంటే పిల్లలకు ఎంత ధైర్యంగా ఉంటుంది? ఆకాష్ చెస్ కాంపిటీషన్కి ఉండమని అంతలా అడిగాడు, మరి ఉండొచ్చు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, వాళ్లకు నా అవసరం లేదు మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, అలా అని మీరే ఎలా డిసైడ్ అవుతారండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు పిల్లల పక్కనే ఉన్నావు కదా మిస్ అమ్మ, అందుకే ఆ ధైర్యం నాకుంది, అందుకే నేను ఉండాల్సిన అవసరం లేదని అంటున్నాను. పిల్లల తల్లివి నువ్వు ఉండగా ఇంకా నా అవసరం వాళ్ళకెందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ మాటలకు బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఈయనలో ఇంత మార్పు ఎప్పుడొచ్చింది అని ఆరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే, నిజంగా ఇదే కారణమా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. అంటే ఇదొకటే కారణం కాదు, పిల్లలకు నా మీద ప్రేమ ఎంతుందో నేనంటే భయం కూడా అంతే ఉంది. ఒకవేళ నేను పక్కన ఉంటే వాళ్ళు నాకు భయపడి సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి పదరాతోడా అని చెప్పి అమర్ ముందుగా వెళ్ళిపోతాడు. ఇక అలా అమర్ బాగిని అమ్మ స్థానం ఇవ్వడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే, ఇక అప్పుడు రాతోడ్ బాగితో, మిస్ అమ్మ జరిగేవన్నీ చూస్తూ ఉంటే త్వరలో మా సార్ నీకు మిస్ అమ్మ నుండి మిస్సెస్గా ప్రమోషన్ ఇచ్చేలాగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో చీపో రాతోడ్ అని చెప్పి బాగి అలా సిగ్గుపడిపోతూ ఉంటే, అబ్బో మిస్ అమ్మ సిగ్గుపడుతుంది అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటాడు. ఇక అలా ఆరు వాళ్ళిద్దరిని చూస్తూ, రాతోడ్ నాకు శత్రువులు ఎక్కడో లేరు, నీ రూపంలో నా పక్కనే ఉన్నారు అని చెప్పి అలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు మనోహరికి ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో అతను చెప్పిన చోటికి డబ్బులు తీసుకుని వస్తుంది. ఇక డబ్బుల సూట్ కేసుతో అక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అజ్ఞాత వ్యక్తి మనోహరితో, చూడు మనోహరి, నువ్వు డబ్బులు తీసుకొచ్చావు కదా, ఎదురుగా నీకు ఒక డస్ట్బిన్ కనిపిస్తుంది కదా, ఆ డస్ట్బిన్లో డబ్బులు పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. నేను నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు ఆ వీడియో డిలీట్ చేయడం నేను కూడా చూడాలి కదా అని చెప్పి, మనోహరి నువ్వు వచ్చి నా కళ్ళ ముందే ఆ వీడియో డిలీట్ చేస్తే అప్పుడు నేను డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి, చూడు మనోహరి, నాకు కావాల్సింది డబ్బు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ వీడియోని నేనేం చేసుకుంటాను, నువ్వు ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తావు, ఎందుకంటే అమర్కి నీ నిజస్వరూపం తెలియకుండా ఉండడానికి నువ్వు నీ ప్రాణాలైనా ఇస్తావు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. మరి ఇంత తెలిసిన వాడివి నా నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చూస్తే అప్పుడు నేను ప్రాణాలు తీయడానికైనా వెనకాడనని నీకు తెలీదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అది కూడా తెలుసు, అందుకే కదా నీ జిత్తుల మరి నక్క మాటలు నేను వినడం లేదు అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి అంటూ ఉంటాడు. మర్యాదగా ఆ డస్ట్బిన్లో డబ్బులు పెట్టేసి వెళ్ళిపో అని చెప్పి అతను అంటూ ఉంటే, అప్పుడు మనోహరి సరే అని చెప్పి ఫోన్ని కార్లో పెట్టి అలా సూట్ కేసులో డబ్బుల్ని ఎదురుగా కనిపిస్తున్న డస్ట్బిన్లో పెట్టేసి వచ్చి కార్లో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఒక ఆవిడ ఆటోలో బుర్కా వేసుకొని ఆ డస్ట్బిన్ దగ్గరికి వచ్చి ఆ సూట్ కేసు తీసుకొని అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆ మహిళ బుర్కా వేసుకుని ఆటోలో వెళ్తూ ఉంటే, అప్పుడు మనోహరి వెళ్ళినట్టుగా నటించి తిరిగి వెనక్కి వచ్చి కార్ని ఆటోకి అడ్డం పెడుతుంది. ఇక దాంతో ఆ బుర్కా వేసుకున్న ఆవిడ ఆటో దిగి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనోహరి ఆ మహిళను అడ్డుకుంటూ ఉంటుంది. మరోపక్క స్కూల్లో చెస్ కాంపిటీషన్ మొదలవబోతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి ఆకాష్కి ఎంతో ధైర్యం చెబుతూ,
చూడు ఆకాష్, నీ ఎదురుగా ఉన్న అతనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కావాలంటే అతని ఆటకు నువ్వు భయపడు. లాస్ట్ ఇయర్ అతను ఛాంపియన్ అయ్యుండొచ్చు, కానీ ఈ ఇయర్ మాత్రం నువ్వే ఛాంపియన్వి అని చెప్పి అలా ఆకాష్కి ముద్దు పెట్టి కాంపిటీషన్కి పంపిస్తుంది. ఇక ఆకాష్ కాంపిటీషన్లో ఎదురుగా బంటి కూర్చొని ఉంటాడు. బంటితో ఆకాష్ ఆట ఆడుతూ ఉంటాడు. ఇక అలా ఆకాష్ విన్ అవ్వడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, ఈరోజు నీ వల్లే నేను గెలిచాను అని ఆకాష్ అంటూ ఉంటాడు. అక్కడున్న సార్ ఒకతను ఈ ఇయర్ చెస్ ఛాంపియన్ ఆకాష్ అని చెప్పి అనౌన్స్ చేయడంతో ఇక అమ్ము, అంజు వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మరోపక్క బ్యాడ్మింటన్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. ఆనంద్ అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే బాగి ఆనంద్కి ధైర్యం చెప్పి కాంపిటీషన్కి పంపిస్తుంది. ఇక అలా ఆనంద్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటే బాగి ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటుంది. ఇక ఆరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చప్పట్లు కొడుతూ ఉంటే, ఇదేంటి నా పిల్లలు కాంపిటీషన్లో విన్ అవుతుంటే అక్కెందుకు అంత ఆనందంగా క్లాప్స్ కొడుతుంది అని చెప్పి బాగి ఆరుని చూస్తూ ఉంటుంది. అయ్యో నేనేంటి మిస్సమ్మకి ఇలా దొరికిపోయాను అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. అక్క ఒకసారి ఇలా రండి అని చెప్పి బాగి పిలుస్తూ ఉంటే, వస్తున్నానండి అంటూ ఆరు ఎవరు పిలిచినట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి అక్కని ఎవరు పిలవలేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది అని బాగి అలా ఆలోచిస్తూ తిరిగి ఆనంద్ గేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఆనంద్ బ్యాడ్మింటన్లో విన్ అవ్వడంతో ఇక అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, ఈరోజు నువ్వు చెప్పిన ట్రిక్స్ వల్లే నేను బ్యాడ్మింటన్లో విన్ అయ్యాను అని ఆనంద్ అంటూ ఉంటాడు. ఏంటి పక్క నుండి చప్పట్లు కొట్టినంత మాత్రాన గెలిచినట్టేనా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నేను లాస్ట్ గేమ్లో యూజ్ చేసిన ట్రిక్ మిస్ అమ్మ చెప్పింది, అందుకే నేను విన్ అయ్యాను అని ఆనంద్ అంటాడు. మిస్ అమ్మ, నేను లేనప్పుడు నా సోల్జర్స్ అందరినీ నీ వైపుకి బాగానే తిప్పుకుంటున్నావు, నీ సంగతి చెప్తాను అని అంజు పాప మనసులో అనుకుంటుంది. ఇక అమ్ము పాప స్పీచ్ ఇచ్చేస్తే అమ్ము పాప కూడా విన్ అయిపోతే మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత అమ్ము పాప స్పీచ్ మొదలవ్వబోతూ ఉంటుంది. ఇక స్టేజ్ ఎక్కిన తర్వాత మొదట అమ్ము పాప కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్. నేను ప్రతి విషయాన్ని కూడా మా అమ్మతో షేర్ చేసుకునేదాన్ని, తనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. తనంటే నాకు చాలా ఇష్టం, తను మా అందరినీ చాలా బాగా చూసుకునేది. కానీ అమ్మ మాకు ఎందుకు దూరమైందో తెలీదు, హఠాత్తుగా మా అందరినీ వదిలేసి తను దూరం అయిపోయింది. మా అందరికీ బతకడం నేర్పించిన మా అమ్మ తను లేకుండా బతకడం ఎలాగో నేర్పించలేదు అని చెప్పి అమ్మ పాప ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అమ్మ దూరమైన రోజు నుండి మా మొహంలో ఏడుపు తప్ప సంతోషం లేదు. అటువంటి రోజుల్లో మిస్ అమ్మ కేర్ టేకర్గా మా జీవితాల్లోకి వచ్చింది. మిస్ అమ్మ ఎప్పుడు కూడా మా అమ్మ స్థానాన్ని కోరుకోలేదు. అందుకేనేమో మేమే మా అమ్మ స్థానాన్ని మిస్ అమ్మకు ఇచ్చేసాం. మిస్ అమ్మ ఎప్పుడు మాకు అమ్మైందో తెలియదు, కానీ అప్పటి నుండి మా అమ్మ లేని లోటును మిస్ అమ్మ తీరుస్తుంది. తను మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటుంది. సంతోషాన్ని మర్చిపోయిన మాకు తిరిగి సంతోషాన్ని పరిచయం చేసింది. మా అందరి మొహాల్లో చిరునవ్వుని నింపింది మిస్సమ్మ అని చెప్పి అమ్మ మాకు జన్మనిస్తే మిస్సమ్మ మాకు పునర్జన్మనిచ్చింది. దట్స్ వై ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మిస్సమ్మ అని చెప్పి అలా అమ్మ బాగి గురించి ఎంతో గొప్పగా మైక్లో చెబుతూ ఉంటే బాగి ఎమోషనల్ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆరు కూడా అమ్మ ఇచ్చిన స్పీచ్కి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరోపక్క మనోహరి బుర్కా వేసుకునుంది ఎవరా అని చెప్పి పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకప్పుడు తను కారు వెనకాల దాక్కుని అలా మెల్లిగా సూట్ కేసు తీసుకొని పరిగెడుతూ ఉంటుంది. అలా సూట్ కేసు తీసుకొని పరిగెడుతున్న ఆ మహిళను మనోహరి గట్టిగా పట్టుకుంటుంది. ఏ ఆగు అని చెప్పి తన మొహం మీదున్న ముసుగుని బలవంతంగా తీస్తుంది. ఇక అది మంగళ అవ్వడంతో మనోహరి నువ్వా అంటూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నన్ను బ్లాక్మెయిల్ చేసేది నువ్వా అని మనోహరి అనగానే అవును నేనే. ఆ రోజు నిన్ను కలవడానికి వచ్చినప్పుడే నువ్వు వంటింట్లో విషం కలపడం నేను చూశాను, అప్పుడు నేను నిన్ను వీడియో తీశాను అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. తనని బ్లాక్మెయిల్ చేస్తుంది మంగళ అని తెలుసుకొని మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.